Good evening, all of you. Today I'm going to give the outline about PPS exam. మీకు ఎగ్జామ్ అయితే 8th నాడు ఉంది. I want to give an outline for that. And one more thing, ఎగ్జామ్ ఈరోజు ఎలా రాశారు? I want to know that. I think you have written well today. My question is about how you have written your exam, whether you have written the exam properly or not. Nikhil, it's not like that. Everywhere it's right. It's not like that. Okay, not bad. Hope for the best. Meeku exam day after tomorrow you are having PPS exam. Evaraithe PPS exam undo, please join here. Just I am going to give an outline. So here it's not at all possible to complete in a 1 hour session. Just that is the reason just I am giving an outline. So daniki if you are whatever the units you have studied oka side lo ante meer em నేర్చుకున్నారు ఇప్పటిదాకా ఒకసారి చూసుకోండి. మీరు ఎంతవరకు చదివారనేది ఒక అవుట్లైన్ ఎంతవరకు చదివారనేది ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్. ఏ టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ ఇంత చదివానా చదవలేదా అనేది జస్ట్ ఇఫ్ యూ గివ్ దట్ డెఫినెట్లీ you may pass this PPS exam. And one more thing is very important thing is మీరు ఎప్పుడైతే మీరు ఒక అవుట్లైన్ యూ షుడ్ హ్యావ్ ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుందో డెఫినెట్లీ యూ విల్ రైట్ యువర్ ఎగ్జామ్ వెల్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పాస్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. యశ్వంత్ రెడ్డి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే దే వోంట్ కన్సిడర్. వాల్యుయేషన్లో అంత పర్టికులర్గా జరగదండి. బట్ మీకు ఏమనిపించింది అనేది ఒకవేళ నెక్స్ట్ ఏ పేపర్లో ఏదైనా సరే దే విల్ నాట్ గివ్ మార్క్స్. ఇది ఇంటర్ లాగా 10th లాగా ఉండదు. బట్ యూ షుడ్ అజ్యూమ్ సంథింగ్ అండ్ యూ షుడ్ రైట్. మీరు ఒకవేళ అది ఉండొచ్చు అని అజ్యూమ్ చేసుకొని రాయగలిగితే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. సమ్ ఆఫ్ ద ఎవాల్యుయేటర్స్ విల్ మిస్ అవుట్. మీరు ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా వచ్చినా సరే అలానే ప్రిపేర్ చేయండి, అలానే రాయండి. దట్స్ బెటర్, దట్స్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ టుడేస్ టాపిక్ ఈస్ అబౌట్ PPS. రైట్, సాయి కిరణ్ రావు, I understand your concern vehemently. I am trying a lot, but as soon as possible నాకు వచ్చిన వెంటనే నేను మీకు రిప్లై చేస్తానండి. బట్ మీకు ఎగ్జామ్ అనేది తొందరలో ఉంది. I will check as soon as possible. I will give reply. Right. Yes, Supreet Reddy, output రాస్తే మంచిది. రాయకపోతే ఎన్ని మార్క్స్? రాయకపోతే ఏమి ఇబ్బంది ఏమీ లేదు. రాస్తే మాత్రం మీకు మంచి మార్క్స్ వస్తాయి. రైట్. సో టుడేస్ విల్ కమ్ టు అవర్ అవుట్పుట్ రాస్తే మంచిది సుప్రీత్. అవుట్లైన్ అనేది వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ ప్రోగ్రామ్, డైరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ అడిగారు అనుకోండి, దట్ మీరు ఒక ప్రోగ్రామ్ని వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రిక్వైర్మెంట్ అనేది ఆ ప్రోగ్రామ్ గురించి రాసిన తర్వాత ఒక బాక్స్ వేసి దెన్ యూ షుడ్ రైట్ ద ప్రోగ్రామ్. ద టోటల్ లైన్ మీకు ఒక బాక్స్ లాగా వేసేసి అందులో ప్రోగ్రామ్ రాయండి. అది ఒకవేళ అవుట్లైన్ ఒక నెక్స్ట్ లైన్కి వెళ్ళినా పర్లేదు, రాసేది క్లియర్గా ఇండెంటేషన్ ఫాలో అయ్యారు. ఇండెంటేషన్ మీన్స్ లైన్ బై లైన్. ఒక ఇఫ్ వచ్చినప్పుడు, ఫర్ వచ్చినప్పుడు బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు మీకు ఒక స్పేస్ అనేది ఒక టూ స్పేసెస్ అనేవి వదలండి. దట్ విల్ బీ బెటర్. Alright, so here these are the important topics we have, the topics of total PPS subject we have, right? So unit 1 lo it is an introduction about the computer systems,
and unit 2 is about arrays, strings, structures and pointers. ఈ four chapters ఉన్నాయి. అండ్ యూనిట్ 3 అనేది ప్రీ ప్రాసెసర్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్, right? And unit 4 is about functions, recursive functions and dynamic memory allocation. The unit 5 is about algorithms and basic searching and basic algorithms for sort array, sorting of elements. So whenever you have like topics low, like the important you can study the first topic easily, that first unit easily, right? And ikkada meer chudandi, like these are the 4 different areas. So anni introductions e untayi, no need to go in depth about that. Meer oka simple ga second unit kuda you can easily you can understand and you can write. And third unit, as per my knowledge concern, if you are go through this about 3 units, ee 3 units kanaka meeru if you give some concentration on these 3 units, definitely you are going to pass this exam. So now here once I will show you. So here you have the syllabus. One second. So these are the question papers you have. So all the question papers I will share with you. And here this is the syllabus. So it is common for EC, CSAT, the same you have. So the thing is, yeah, wait for a while, it's being searching. Control F, Control V. Right, so these are the topics we have. So now if you see that the first unit is about, this is actual the syllabus about the PPS. You need to follow this syllabus, right? The first chapter is about introduction to the computer system. So ikkada chuskunte meeku what is the different types of disk, like hard disk, pen drive, flash drives, all the information about the disk, like basic hardware gurinchi information, like if you need to study, like I'll share the textbook also. Ikkada the next one is nothing but primary and secondary memory. The primary and secondary memory is nothing but, so the primary is nothing but RAM and the secondary memory is nothing but the hard disk. So here all these about, like it is about the basic computer hardware you need to study, right? And next we have the processor. The processor is nothing but CPU, central processing unit, so which will do all the types of arithmetic and logical operations. So whenever it performs that the operation, that the processor is going to be used, right? Next we have the operating system. The operating system is nothing but it is an interface between user and computer hardware. So what is exactly the computer hardware is nothing but, suppose I have a mouse, suppose I have a keyboard, like what I can do with that, ante danto nenem cheyalenu kada. So operating system em chestundante, like it will be like a interface. So with a mouse, how I can use a mouse, how I can use a keyboard, and అది ఎలా యూజ్ చేయగలుగుతాము అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, ఇట్ విల్ టేక్ ద టోటల్ కంట్రోల్ అబౌట్ ద కంప్యూటర్ హార్డ్వేర్. టోటల్ కంట్రోల్ మొత్తం ఆ కంప్యూటర్ హార్డ్వేర్, మౌస్ కానీ కీబోర్డ్ కానీ, లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ప్రింటర్ కానీ, అన్ని కంట్రోల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద కంపైలర్స్. కంపైలర్ అంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే వన్స్ అండ్ జీరోస్.
మీరు మీరు యూజ్ చేసే లాంగ్వేజ్, సపోజ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కంపైలర్ మీన్స్ ఇది ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ నేను లైక్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ నేను తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడుతున్నాను. బట్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ తమిళ్ యూ కాంట్ మీరు అర్థం చేసుకోలేరు. ద సేమ్ థింగ్ కంప్యూటర్ కూడా జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకోగలదు. దట్ కానీ మనం రాసే లాంగ్వేజ్ మాత్రం హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. సి లాంగ్వేజ్ అనేది సపోజ్ ప్రింట్ఎఫ్, ఇంట్ ఐ అది అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. అంటే ప్రోగ్రామర్స్ మాత్రం అర్థం చేసుకోగలరు. ఆ లాంగ్వేజ్ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసేదే కంపైలర్ అనమాట. సో ఏదైతే సి ప్రోగ్రామ్ ఉందో అది ఆబ్జెక్ట్ ఫైల్గా మారిపోతుంది సి కంపైలర్ యూజ్ చేసినప్పుడు. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఎట్లా క్రియేట్ చేస్తాము ప్రోగ్రామ్ని, ఎట్లా కంపైల్ చేస్తాము, ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాము. సో దీస్ ఆర్ ద 3 పార్ట్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా హౌ యూ విల్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే హౌ యూ విల్ క్రియేట్, కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ సి ప్రోగ్రామ్. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి మీరు జస్ట్ యూ షుడ్ రైట్ అన్ అవుట్లైన్. లైక్ క్రియేటింగ్ అంటే డైరెక్ట్గా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనమాట. ఒక ప్రాబ్లం, సపోజ్ ఐ హ్యావ్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వెరీ సింపుల్ ఐ కెన్ సే సమ్ ఆఫ్ ద డిజిట్స్. నేను 123 ఇచ్చాను. 123 ఇచ్చినప్పుడు దానికి ప్రాబ్లం ఏంటంటే లైక్ ప్రాబ్లం ఈజ్ like how you can solve the issue. Some of the digits కి మీరు ప్రాబ్లం ఎలా అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కనుక్కోవడానికి ఎట్లా దానికి అవుట్లైన్ రాసుకుంటారు అంటే నేను నెంబర్ని 10తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కుంటే రిమైండర్లో లైక్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని నేను సమ్ చేసుకుంటూ పోతే లైక్ ఫైనల్లీ ఐ విల్ గెట్ దన్ అవుట్పుట్. అట్లా నేను జస్ట్ ఐ నీడ్ టు రైట్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. దట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దట్ హౌ యూ విల్ సాల్వ్ ద ఫర్ ద పర్టికులర్ ప్రాబ్లమ్ అనేది లైక్ ఇది ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవ్రీ టైం చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్ అనేది. సో ఒకసారి మీరు ఒక లైక్ ఇఫ్ యూ హ్యావ్ రిటర్న్ ద స్టెప్స్, ఆ స్టెప్స్తో లైక్ దట్ ఈస్ నథింగ్ బట్ అల్గారిథం, దాన్ని అల్గారిథం అంటారు. సో అల్గారిథంని క్రియేట్ చేసుకున్న తర్వాత యూ విల్ హ్యావ్ ఏ లైక్ ఫ్లో లైక్ యూ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ రాస్తారు. ఆ ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైల్ చేస్తారు. ఆ కంపైల్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో కంపైల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మీకు ఇక్కడ లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ వేర్ యూ హ్యావ్ లైక్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ నంబర్ సిస్టమ్స్ అంటే ఏం లేదు. సపోజ్ దెర్ విల్ బి మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. రైట్. 4 టైప్స్ నెంబర్ సిస్టమ్స్లో మీకు ఐడియా ఉంటుంది. లైక్ అగైన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. సో డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ అండ్ బైనరీ. సో ఈ నెంబర్ సిస్టమ్స్ గురించి అంటే 4 క్వశ్చన్స్ అడిగి కన్వర్షన్ చేసే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటివరకు అడగలేదు, బట్ దెర్ ఇస్ ఏ స్కోప్. నెంబర్ సిస్టమ్స్ ఎట్లా అంటే బైనరీ నుంచి దానికి ఎట్లా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద లైక్ ద ఫస్ట్ పార్ట్, ది ఫస్ట్ చాప్టర్. రైట్. ఇంకొకటి ఏంటంటే లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అల్గారిథం. సో ఈ ఒక ప్రోగ్రామ్ గురించి సంబంధించి దానికి ఒక రైట్ యాక్చువల్లీ నేను ప్లే స్టోర్ అని ఉంది. రైట్. ఇఫ్ ఐ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద టాపిక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. దట్స్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ అవుట్లైన్ హియర్. నేను డెఫినెట్లీ నెక్స్ట్ 1 by 1
ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, బట్ ఇట్ ఈస్ అ వెరీ లెస్ టైమ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. లైక్ ఐ విల్ గివ్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో, ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అండ్ మెటీరియల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. బట్ మీరు ఇఫ్ యూ హియర్ మీరు లైక్ హియర్ దిస్ ఈజ్ అ సెకండ్ పార్ట్, లైక్ వేర్ యూ హ్యావ్ దట్ అల్గోరిథం, ఫ్లో చార్ట్ అండ్ ద డిజైనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఒక సొల్యూషన్కి ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన తర్వాత దీస్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు ఫాలో అండ్ దెన్ యూ విల్ కంపైల్ అండ్ యూ విల్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, రైట్. సో హియర్ this is a second chapter. What is actually the algorithm అంటే it is a step by step process. నేను ఒక ప్రాబ్లమ్ని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా రాసుకుంటే దాన్ని అల్గోరిథం అంటాం, రైట్. అండ్ ఫ్లో చార్ట్ ఈజ్ నథింగ్ బట్ పిక్చోరియల్ రిప్రజెంటేషన్. నేను సపోజ్ ఐ హ్యావ్ ద స్టెప్స్, డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి, బట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అబౌట్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో దానికి ఒక పిక్చోరియల్ రిప్రజెంటేషన్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ సింబల్స్ మీరు ఒక 6-7 టైప్స్ ఉంటాయి, అవి మీరు నేర్చుకున్నారంటే ఎనీ ఒక ప్రోగ్రామ్, ఒక అల్గోరిథం, ఒక అల్గోరిథం అండ్ ఫ్లో చార్ట్ అడిగినప్పుడు ఒక స్టెప్స్ రాసేసి దానికి సంబంధించిన ఫ్లో చార్ట్ గీసి నీట్గా ఒక బాక్స్ కనుక వేశారంటే దెన్ యూ విల్ గెట్ అల్టిమేట్లీ అవుట్ ఆఫ్ 8 మార్క్స్ 6 మార్క్స్ వరకు పడిపోతాయి మీకు. Next chapter is about introduction. This is exactly the part where the basic, this is a basic part in the C language. మీరు మిగతా ఏమైనా చదువుకోండి, బట్ ఈ పార్ట్ మాత్రం వదలకండి, లైక్ ఎందుకంటే మిగతా ఏమీ అర్థం కాదు మీకు. ఎస్, సో దీంట్లో మీరు మొత్తం అంతా చదవకపోయినా, లైక్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఒక 4 to 5 క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు ఏ టాపిక్స్ వచ్చాయనేది మీరు చూసుకోగలిగితే దెన్ డెఫినెట్లీ అవే రిపీటెడ్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి, లైక్ హియర్ ద ఇంపార్టెంట్ ఈజ్ ఆపరేటర్స్. ఇక్కడ చూడండి, అంటే ఒక సి లాంగ్వేజ్ ఎలా అవుట్లైన్ ఉంటుంది, అంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తాము దాని గురించి. దిస్ ఈజ్ దట్ వాట్ ఈజ్ ఎ వేరియబుల్. ఏ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ చేంజెస్ ఇట్స్ వాల్యూ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రాంలో ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క టైంకి మారిపోతూ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. అండ్ సింటాక్స్ అండ్ లాజికల్ ఎర్రర్స్, మీరు ప్రోగ్రాంలో టైప్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసిన దట్ ఈస్ దట్ సింటాక్స్ మిస్టేక్స్. అంటే నేను లాజికల్ ఎర్రర్ అంటే ప్లస్ పెట్టాల్సిన సపోజ్ మైనస్ పెట్టాను, టోటల్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది కానీ ఇట్ విల్ గివ్ రాంగ్ అవుట్పుట్, దట్ ఈస్ కాల్డ్ as లాజికల్ ఎర్రర్. అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్, ఇది ఎలా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద సి ప్రోగ్రామింగ్. దీని తర్వాత చూడండి, ఆపరేటర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, టోటల్ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, రైట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద ఎక్స్ప్రెషన్స్. సి ఈజ్ ఈక్వల్ టు a + b, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఇందులో ఏది ప్లస్ ఏది మైనస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది దట్ ఈస్ అ ప్రెసిడెన్స్. ప్లస్ ముందా, ఈక్వల్ టు ముందా, ఆర్ సపోజ్ యూ హ్యాడ్ డివిజన్ అది ముందా, ఏది అనేది ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ ప్రెసిడెన్స్లో తెలుస్తుంది అనమాట. సో మీరు దెర్ ఇస్ ఎ స్కోప్. ఒక క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఒక క్వశ్చన్ సపోజ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి అది ఎలా స్టెప్ బై స్టెప్ అవుతుంది అంటే ఆర్డర్ ఆఫ్ ఈ ప్రెసిడెన్స్తో ఏ ఆపరేటర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దెర్ ఆర్ మెనీ ఆపరేటర్స్ ఆర్ దేర్, అది ఏది ముందు ఏది తర్వాత అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడగచ్చు. దేర్ ఇస్ ఎ స్కోప్. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ క్లాసెస్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో స్టోరేజ్ క్లాసెస్ మీరు 4 రాసేసి 4కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చారంటే దట్స్ ఫైన్. 7 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది, 7 మార్క్స్ క్వశ్చన్. దర్ ఇస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్, డిపెండ్స్ ఆన్ ద మెమరీ స్టోరేజ్. నెక్స్ట్ వీ హ్యావ్ ద టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అంటే ఇంటీజర్ నుంచి ఫ్లోట్కి, ఫ్లోట్ నుంచి ఇంటీజర్కి, లైక్ క్యారెక్టర్ నుంచి ఇంటీజర్కి. సో ఎలా డేటా టైప్ కన్వర్షన్ జరుగుతుంది అనేది that is nothing but type conversion. That is this is one of the topic.
అండ్ మెయిన్ మెథడ్ అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే నేను డాస్ ప్రాంప్ట్లో ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తానో కమాండ్స్ని, దాంట్లో లైక్ మెయిన్లోనే యూస్ చేస్తాం అనమాట. మెయిన్లోనే ఆర్గ్సి ఆర్గ్వి యూస్ చేస్తాం, ఆర్గ్సి ఆర్గ్వి యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో ఒక్క ప్రోగ్రామ్ నేర్చుకోండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఏం వచ్చినా సరే అదే రాయండి. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఆర్గ్సి ఆర్గ్వి, ఆర్గ్సి ఈజ్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్స్ కౌంట్ అండ్ ఆర్గ్వి ఈజ్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్ వెక్టార్. ఒక్క ప్రోగ్రామ్ దాని గురించి చూసుకోండి, ఏది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి అడిగినా ఆ మీద రాయొచ్చు. దట్స్ ఈ టాపిక్ చూడండి 2 times ఉంది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ టైమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఎస్, ఒక క్వశ్చన్ 15 మార్క్స్కే 8 + 7, 7 + 8 రావచ్చు, 10 + 5 రావచ్చు, అలా ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ ఆన్ ద వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్. సో నెక్స్ట్ కండిషనల్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్ అంటే ఇప్పుడు లైక్ ఇఫ్ ఎల్స్ అన్నీ దీని కిందకే వస్తాయి. ఇఫ్ ఎల్స్, స్విచ్ కేస్, టెర్నరీ ఆపరేటర్స్. సో దీస్ విల్ కమ్స్ అండర్ కండిషనల్ ఆపరేటర్స్. కండిషనల్ బ్రాంచింగ్ అంటే సపోజ్ ఒకటి ఇది జరిగితే ఏం జరగాలి, ఇది జరగకపోతే ఏం జరగాలి. సో దట్ ఈస్ దట్ ద కండిషన్. సపోజ్ సపోజ్ నేను ఒక పవర్ బిల్ తీసుకున్నాను అనుకోండి. పవర్ బిల్ 200 యూనిట్స్ కంటే తక్కువ ఉంటే ఏం, వాట్ ఈస్ ద మెసేజ్ ద యూజర్ షుడ్ బి డిస్ప్లేడ్. అది ఎక్కువ ఉంటే ఏం చేయాలి. సో వెరీ సింపుల్, లైక్ ఇఫ్ ఎల్స్ అనేది లైక్ నెక్స్ట్ లైక్ ఈ ఇఫ్ ఎల్స్లోనే ఇఫ్ ఎల్స్ ల్యాడర్ కూడా వస్తుందండి. ఇఫ్ ఎల్స్ ల్యాడర్, లైక్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఆ టాపిక్స్ ఒకసారి చూసుకోండి. వెరీ సింపుల్. మీకు వేరే టాపిక్ ఏమైనా అడిగినా సరే మీకు వచ్చింది రాయండి. లైక్ డోంట్ లీవ్ మీకు రాలేదు అనే ఒక సపోజ్ మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారనుకోండి, దట్ ప్లీజ్ దానికి రిలేటెడ్గా ఎంతవరకు క్వశ్చన్ పేపర్ ఉందని ఒక క్వశ్చన్ని 2 to 3 times చదవండి. సో దట్ మీరు నేర్చుకున్నది మీరు గ్యాదర్ చేసుకొని మీరు రాయగలుగుతారు. అంతేగాని నాకేమీ రాదు అని మాత్రం పెట్టుకోవద్దు. అండ్ లాజిక్స్ ఒక్కసారి చూసుకోండి. సపోజ్ రివర్స్ నెంబర్, సమ్ ఆఫ్ ద డిజిట్స్, అలాంటివన్నీ ఇప్పుడు ఇందులోనే వస్తాయి. ఎందుకంటే లైక్ ఐట్రేషన్స్ విత్ ఫర్ వైల్, డూ వైల్, అన్ని ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఇందులోనే వస్తాయి. మల్టిప్లికేషన్ టేబుల్, అటువంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఒకసారి చూసుకుని వెళ్ళాను. సో మీకు వేరేది ఏమైనా అడిగినా సరే ఈ పార్ట్లో మాత్రం ఎక్కువగా ప్రోగ్రామ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ లైక్ ఇక్కడ ఈ పార్ట్లో ఫిబొనాచి సిరీస్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్, లైక్ అటువంటి ప్రోగ్రామ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అన్నీ వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్తో యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ దెర్ ఇస్ ఎ స్కోప్, ప్రోగ్రామ్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద ఐఓ. దిస్ ఈస్ ద లాస్ట్ చాప్టర్. ఒక్క యూనిట్లోనే చూడండి. లైక్ హియర్ టోటల్ దీస్ ఆర్ ద చాప్టర్స్ 1, 2, 3, 4 and 5 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ అమాంగ్ దిస్ యాజ్ పర్ మై నాలెడ్జ్, సో ఇప్పుడు ఏదైతే షేడెడ్ చేస్తున్నానో దిస్ ఈజ్ అ బిగ్ టాపిక్, రిమైనింగ్ ఆల్ సింపుల్. సో నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఐఓ. రైట్, సో ఇక్కడ లైక్ వీ హ్యావ్ ద సింపుల్ ఇన్పుట్ అవుట్పుట్, దట్ ఈస్ స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్. స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ గురించి దాని కన్వర్షన్ స్ట్రింగ్ అంటాం. అంటే ఇప్పుడు %d, %f అలాంటి యూజ్ చేస్తాం కదా. సో ఇది ఎలా యూజ్ చేస్తామనేది లైక్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ 0.2f అలాంటి ఒక ప్రోగ్రామ్ నేర్చుకోండి, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద stdin, stdout, stderr. ఏదైనా ఇన్పుట్, దిస్ ఈస్ అ స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ అవుట్పుట్, స్టాండర్డ్ ERR, రైట్. సో దిస్ ఈస్ ఈ 3 types ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు నేర్చుకున్నారనుకోండి, దట్ యూ కెన్ అటెంప్ట్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, దట్స్ వెరీ అమాంగ్ దీస్, ఇఫ్ యూ కీప్ సమ్ కాన్సన్ట్రేషన్ డెఫినెట్లీ యూ కెన్. దీంట్లో ఒక 2 questions వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 questions వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అరేస్, స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్, పాయింటర్స్ అన్ని బేసిక్స్ అండి. సో దెర్ ఈజ్ నో నీడ్ టు, మీరు ఒకవేళ మీకు ఎక్కువగా లైక్ నో నీడ్ టు గో ఇన్ డెప్త్.
ఈ మ్యాట్రిక్స్ అడిషన్ ప్రోగ్రామ్ ఒకటి నేర్చుకోండి ఇందులో అరేస్లో, దట్స్ ఎనఫ్. అండ్ ఎట్లా మీరు అరేస్ని యాక్సెస్ చేస్తారని ఒక్కసారి 2 ఫర్ లూప్ యూజ్ చేసి అరేస్ని రీడ్ చేస్తాం, అరేస్ని డిస్ప్లే చేస్తాం. దట్స్ వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద స్ట్రింగ్స్. దీంట్లో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేది వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, మిగతా ఏమీ అవసరం లేదు. లైక్ హియర్ ఇఫ్ యూ కీప్ సమ్ కాన్సన్ట్రేషన్ హియర్, అంటే స్ట్రింగ్ లెంగ్త్ ఎంత, దాన్ని యాడ్ చేయడం, కాపీ చేయడం, ఒక స్ట్రింగ్లో ఆ స్ట్రింగ్ ఉందా లేదా సెర్చ్ చేయడం అనేది జస్ట్ యూ హ్యావ్, రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ ది అరేస్ ఆఫ్ స్ట్రింగ్స్. అంటే నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నప్పుడు దట్ అరేస్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద టాపిక్స్ అబౌట్ ద స్ట్రింగ్స్. లైక్ ద స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మీ పేరు ఉందనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్. సో దేర్ ఈజ్ నో సచ్ స్ట్రింగ్ డేటా టైప్, రైట్. In C language. So here this is about the strings we have, and next we have that about the structures. Structures are nothing but arrays are similar data type elements, structures are different data type elements. So if you know, suppose I have the information about a student number, name, marks. That is nothing but a structure. Suppose I have 100 students information, student of 0, student of 1 up to student of 99. So here that is called as an array, and it is like the information about the student is nothing but structures. So ikkada like we have the different types of what is exactly the structure and initialization of structures and unions. So what is the main difference between structures and unions అనేది అడుగుతారండి. It is one of the important question, the difference between structures and unions. యూనియన్స్ ఏం చేస్తాయంటే మ్యాక్సిమం యూనియన్ లైక్ ఏదైతే యూనియన్ మెమొరీ ఉందో అది తీసుకుంటుంది. స్ట్రక్చర్ అనేది ఏం తీసుకుందంటే లైక్ ఇట్ విల్ టేక్ దట్ ఆల్ ద మెంబర్స్ మెమొరీ, రైట్. అండ్ అరేస్ ఆఫ్ స్ట్రక్చర్స్ దీంట్లో మ్యాక్సిమం అడగపోవచ్చు. సో వెరీ రేర్ అరేస్ ఆఫ్ స్ట్రక్చర్స్లో క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ద పాయింటర్. ద పాయింటర్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్, రైట్. సో ఇక్కడ మీరు ఏదైతే వేరే మెమొరీలో స్టోర్ అయిందో ఆ మెమొరీలో జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయడానికి పాయింటర్స్ యూజ్ చేస్తాం. సో ఎందుకు యాక్చువల్గా పాయింటర్స్ సి లాంగ్వేజ్లో యూజ్ చేస్తారంటే, సపోజ్ ఐ హ్యావ్ ఎ వేరియబుల్ ఏ వేరియబుల్ అనేది ఎక్కడ స్టోర్ ఉంది అనేది, లైక్ సపోజ్ ఐ హ్యావ్ ఎ వేరియబుల్ జెడ్ అనే వేరియబుల్ ఉంది. సపోజ్ ఇట్ మే స్టోర్ ఇన్ 6000. సో డైరెక్ట్లీ ఇఫ్ ఐ వాంట్ టు గో టు ద లొకేషన్ దెన్ ఐ కెన్ యూజ్ అ పాయింటర్. సో దట్ ఈ పాయింటర్స్ అనేది అన్నిట్లో యూజ్ చేస్తారండి. లైక్ హియర్ ఇట్ విల్ బి యూజ్ ఇన్ లైక్ ద పాయింటర్స్ విల్ బి యూజ్డ్ ఫర్ అరేస్ యాక్సెసింగ్, the pointers will be used for strings accessing, the pointers will be used for structures, and the pointers will be used for functions, and also they will be used for self-referential structure, where it will be self-referential structure ki ఏదైతే లింక్డ్ లిస్ట్లో ప్రోగ్రామ్లో యూజ్ చేస్తామండి పాయింటర్స్ని. దట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ డేటా స్ట్రక్చర్స్లో ఇదే యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద పాయింటర్స్. మీకు ఐడియా ఉంటే దట్స్ వెల్ అండ్ గుడ్, బట్ you will feel some difficulty to understand these topics as per my knowledge concern. Like మీకు కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు ఈ పాయింట్ వరకు. యూ షుడ్ అనలైజ్, కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెడితే దెన్ యూ కెన్ అండర్స్టాండ్. Next we have the enumerated data type. It is also one of the important question. It is a separate topic and it is also very important. Enumerated data type ఏదైతే స్ట్రింగ్ని నెంబర్గా మారుస్తుంది. సపోజ్ మండే, ట్యూస్డే, వెన్స్డే. ఆ మండేని 0గా, ట్యూస్డేని 1గా, వెన్స్డేని 2గా మార్చే దట్ ఈస్ ద ఎన్యూమరేటెడ్ డేటా టైప్. ఆ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. లైక్ యూ విల్ ఫీల్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ, right. And the next is very important. Without studying this third unit, don't go for the exam. As per my knowledge concern, that ఈ థర్డ్ యూనిట్లో మీరు కనుక లైక్ ఇఫ్ యూ కీప్ సమ్ కాన్సన్ట్రేషన్, వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. లైక్ ప్రీ ప్రాసెసర్ అంటే హ్యాష్ డైరెక్టివ్ అనమాట. సో ఏదైతే మీకు సపోజ్ దిస్ ఈస్ డెవలపర్ C++,
preprocessor directives. Oh, I don't have right now preprocessor directives. Open. One second. Preprocessor. So no, it's not. Open preprocessor macro 1. No, again I have opened the same file. I'm sorry. Where is? సో ఇక్కడ దీన్ని హ్యాష్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని ప్రీ ప్రాసెసర్ అంటాము. ఎస్, ఏదైతే 100 లైక్ హియర్ యూ హ్యావ్ ద పర్సంటైల్ స్టాండ్స్ ఫర్ ప్రీ ప్రాసెసర్. హ్యాష్ ఇన్క్లూడ్, ఇక్కడ చూడండి, ఈ ఇన్క్లూడ్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ హ్యాష్ ఇన్క్లూడ్. ఇది మీకు తెలిసిన విషయమే. దట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనేది ప్రోగ్రాంలో యాడ్ అవుతుంది. దట్ ఈ ఇన్క్లూడ్ గురించి రాయాలి, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ అంటే ఈ మ్యాక్స్ వాల్యూని 5గా డిఫైన్ చేస్తున్నాము. ఎక్కడైతే మ్యాక్స్ వస్తుందో ఆ వాల్యూ అనేది 5తో రీప్లేస్ అవుతుంది. దట్స్ వాట్, రైట్. అండ్ వీ హ్యావ్ ద సిమిలర్ లైక్ అన్డెఫ్ అంటే డిఫైన్ చేసిన దాన్ని అన్డెఫ్ చేస్తే అన్డిఫైన్ అనమాట. అంటే మ్యాక్స్ని 5గా డిఫైన్ చేసాము, దాన్ని అన్డిఫైన్ చేస్తున్నాము. లైక్ దట్ ఈస్ అన్డెఫ్ యూల్ యూజ్. లైక్ ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి. వెరీ సింపుల్, రైట్. ఈ ఒకవేళ ఈ 3rd యూనిట్లో ఇవ్వాలి అనుకుంటే క్వశ్చన్ కంపల్సరీగా ప్రీ ప్రాసెసర్లో ఒక క్వశ్చన్ అయితే 7 మార్క్స్ 8 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. వెరీ సింపుల్, రైట్. అండ్ ఇఫ్ డెఫ్ అండ్ డెఫ్. సో ఇట్ ఈస్ ఎట్ ఒకవేళ లైక్ హియర్ హ్యాష్ ఇఫ్, ఏదైతే ఇఫ్ ఎల్స్ ఎలా ఉందో డైరెక్ట్గానే హ్యాష్ ఇఫ్ డెఫ్, హ్యాష్ ఇఫ్ అండ్ డెఫ్ అనేది ఉంటుంది. సో ఒకవేళ సపోజ్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10, నెక్స్ట్ ఆ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి, లేకపోతే వేరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి. సో దట్ ఈస్ వెరీ సిమిలర్ టు ద ఈఫెల్స్. మీరు ఈఫెల్స్లో ఆల్రెడీ కొద్దిగా నేర్చుకొని ఉంటారు. ద సేమ్ థింగ్ యూ విల్ యూజ్ హియర్. అండ్ ఇఫ్ డిఫైన్, ఆల్రెడీ ఆ వాల్యూ అనేది డిఫైన్ చేసి ఉంటే దెన్ ఏం చేయాలి, అదర్వైజ్ ఏం చేయాలి అనేది. దట్ వెరీ సింపుల్. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్స్ చూసుకోండి. లైక్ యూ కెన్ ఈజీలీ రైట్. మీరు ఏం వచ్చినా సరే ప్రీ ప్రాసెసర్ గురించి అదే టాపిక్ ఉంటుంది, రైట్. అండ్ మీకు లైవ్లో నేను ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. లైక్ హౌ ద టెక్స్ట్ ఫైల్ ఈజ్ గోయింగ్ టు బి క్రియేటెడ్ అండ్ హౌ ద డేటా విల్ బి యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఫైల్. ఇది నేను ఈ పార్ట్ వరకు ఐ విల్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ యూ. సో ఇక్కడ ఫైల్స్ కాన్సెప్ట్ నేను ఐ హ్యావ్ డన్ ఆల్రెడీ దీస్ ప్రోగ్రామ్స్ ఫర్ జస్ట్ హియర్ ఫైల్స్ కాన్సెప్ట్. So this is the one of the program. So what are the types of file అంటే 2 types of files ఉంటాయండి, టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్. ఇది మీరు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్ అని అడుగుతారు. బైనరీ ఫైల్ అంటే నేమ్లోనే ఉంది బైనరీ అంటే మీనింగ్ ఏంటంటే 1s and 0s. డేటా అనేది రా డేటా ఉంటుంది. టెక్స్ట్ ఫైల్ ఏంటంటే టెక్స్చువల్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫైల్. సో ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి అంటే ఫైల్ పాయింటర్ అనేది కావాలి. సో దిస్ ఈజ్ అ ఫైల్ పాయింటర్. ఆ ఫైల్ పాయింటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే నేను ఒక ఫైల్ని యాక్సెస్ చేయాలి. సో ఈ sum2.txt అనే ఫైల్ ఉంది, అందులో ఉన్న డేటాని నేను రీడ్ చేయాలి అంటే దెన్ ఐ నీడ్ టు ఓపెన్ దట్ పర్టికులర్ ఫైల్. ఈ ఫైల్ని నేను దీన్ని యూజ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ అసైనింగ్ ఇట్ టు FP, ఆ ఫైల్ పాయింటర్ని. ఆ ఫైల్ పాయింటర్ ఒకవేళ ఓపెన్ అయిందనుకోండి, సక్సెస్ఫుల్గా ఈ ఫైల్ ఉందనుకోండి, దెన్ ఇది ఏం చేస్తుందంటే ఈ ఫైల్ని ఓపెన్ చేసి దీనికి అసైన్ చేస్తుంది. అదర్వైజ్ దాని వాల్యూ అనేది నల్గా ఉంటుంది. ఆ ఫైల్ కంటెంట్, ఆ ఫైల్ కనుక ఇది యాక్చువల్గా ఉంటే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ ఇది నల్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ నల్, నేనేం చెప్తున్నానంటే అనేబుల్ టు ఓపెన్ ద ఫైల్ అండ్ ఐఎమ్ గోయింగ్ అవుట్.
జస్ట్ ఐఎమ్ ఎగ్జిటింగ్, రైట్. లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఆ ఫైల్ అనేది ఉంది, అందులో ఉన్న డేటాని నేను రీడ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ ఆన్ ద స్క్రీన్. ప్రింట్ఎఫ్ ఈజ్ అ స్టేట్మెంట్ ఏదైతే డేటాని స్క్రీన్ లైక్ టెక్స్చువల్ డేటాని డిస్ప్లే చేయడానికి. అండ్ ఎఫ్ గెట్స్ ఈజ్ ద ఫంక్షన్ విచ్ విల్ రీడ్స్ ద డేటా ఫ్రమ్ ఫైల్ పాయింటర్. సో ఈ డేటాని రీడ్ చేసి, ఈ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి టెక్స్ట్ అనే స్ట్రింగ్లో సేవ్ చేస్తుంది. ద టెక్స్ట్ డేటాని మనం అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాం. వెరీ సింపుల్. మీరు ఒక్క ప్రోగ్రామ్ కనుక అర్థం చేసుకోగలిగారంటే ఏం వచ్చినా అదే రాయగలుగుతారు అనమాట, రైట్. ఐ విల్ షో యూ. సో ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ అని ఉంది. సో ఈ sum2.txt నేను లైవ్లో చూపిస్తాను. ఐ విల్ షో యూ. ద కంటెంట్ నో heavily loaded. It's taking some time. I don't know the reason why it is taking most time. I'll do one thing. Oh. This is one second. So here you have sum2.txt. ఇక్కడ చూడండి sum2.txtలో ఫస్ట్ అండ్ సెకండ్ ఉంది, రైట్. సో దిస్ కంటెంట్ I am reading through file pointer. So here I am saving it. ఎస్, నేను ఏదైతే సేవ్ చేశానో ఆ హెచ్హెచ్ అనేది యాడ్ చేశాను. సో ద సేమ్ థింగ్ ఐఎమ్ రీడింగ్ బై యూజింగ్ ఫైల్ పాయింటర్ ఎఫ్పి. సో లైక్ దిస్ ఇక్కడ ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఈ ఫైల్లో ఉన్న డేటాని ఈ టెక్స్ట్లోకి కాపీ చేస్తుంది. ద టెక్స్ట్ డేటాని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం అవుట్పుట్ స్క్రీన్ మీద. So this is how we can read the data from a file and we can display it. So మీరు ఒక్క ప్రోగ్రామ్ కనుక లైక్ ఇఫ్ యూ కీప్ some concentration and try to understand that how it's being operating, then it's you can easily understand. మీరు ఒక్క 2 programs చూసుకోండి అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. సేమ్ మీరు నేర్చుకున్నది ఒక్క ప్రోగ్రామ్ నేర్చుకోండి, రిమైనింగ్ ఏమి వచ్చినా సరే అదే ప్రోగ్రామ్ని లైక్ హౌ ఇట్ ఈస్ రీడింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ అనేది జస్ట్ రాయండి. దట్స్ ఇట్. మీరు ఏం రాశారు అనేది ఒక్కొక్క పాయింట్ చూసే వాళ్ళు మాత్రం లేరు ఎగ్జామ్ వాల్యుయేషన్లో, బట్ రాసేది మాత్రం క్లియర్గా రాయండి. లైక్ మీరు రాసిన ప్రోగ్రామ్ నియర్ బై రాయండి, అంతేగాని రిలేటెడ్గా రాయండి. మరీ మీకు వచ్చింది కదా అని చెప్పి మొత్తం అదే యాజ్ ఇట్ ఈస్గా మాత్రం రాయొద్దు, రైట్. నెక్స్ట్ ఈ పార్ట్లో లైక్ ర్యాండమ్ యాక్సెస్ బై యూజింగ్ ఎఫ్సీక్ అండ్ ఎఫ్టెల్. ఒక 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎఫ్సీక్, ఎఫ్టెల్, రివైండ్. సపరేట్గా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ వాట్ ఈస్ దట్, హౌ విల్ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్స్ అనేది ఎలా ర్యాండమ్గా యాక్సెస్ చేస్తారు బై యూజింగ్ ఎఫ్సీక్ అనేది. ఎఫ్సీక్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను ఒక ఫైల్లో ఒక లొకేషన్లో కాకుండా లైక్ ఇఫ్ ఐ యూజ్ దిస్ డిఫరెంట్ లొకేషన్స్, ఇప్పుడు నేను sum2.txt ఉంది, రైట్. సో ఇఫ్ ఐ యూజ్ దట్ different locations, like we can go to different locations, we can go through this, right. మీరు సపోజ్ ఈ బిగినింగ్ లొకేషన్లో నుంచి ఈ లొకేషన్కి రావాలి, సో లాస్ట్ లొకేషన్కి రావాలి. సో ఆర్ బై యూజింగ్ దట్ ఎఫ్సిక్ ఇట్ ఈస్ పాసిబుల్.
ఎఫ్సీక్ని యూజ్ చేసి చేయొచ్చు. లైక్ సింపుల్గా ఉంటుంది. లైక్ ఫైల్ పాయింటర్ని యూజ్ చేసి ఫైల్ని ఓపెన్ చేస్తాము. ఎఫ్సీక్లో ఏం చేస్తుందంటే 3 types ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఎండ్ అండ్ ఫ్రమ్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ కర్సర్. బిగినింగ్ నుంచి 4 లొకేషన్స్ ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ ఎఫ్సీక్. లైక్ విల్ యూజ్ దట్ ఆఫ్సెట్ అండ్ whether from the beginning or whether from the end or whether from the current location of cursor. దాన్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయమంటారు. ఒక టాపిక్ చూడండి, చాలా మీకు లైక్ ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఈజీలీ యూ కెన్ రైట్ ద ఆన్సర్. చాలా సింపుల్గా ఉంటుంది. యాజ్ పర్ మై నాలెడ్జ్ కన్సర్న్ దట్ ఎఫ్సీక్, ఎఫ్టెల్ అండ్ రివెంట్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ అండి, రైట్? సో వితౌట్ స్టడీయింగ్ దిస్ థర్డ్ యూనిట్ లేకుండా చదవకుండా మాత్రం డెఫినెట్గా మీరు అసలు క్లాస్కి ఎగ్జామ్కి అటెంప్ట్ చేయొద్దు. మీరు ఒక్కసారి ఈ ఫైల్స్ కాన్సెప్ట్ అనేది మీరు ఒక్క ప్రోగ్రామ్ నేర్చుకోండి అండ్ ద కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోండి. దట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్ అండ్ ఇవి రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. నేను క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఫంక్షన్స్ అండ్ డైనమిక్ లైక్ మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటే తప్ప ఇవి అర్థం కావు. అండ్ ఇందులో కూడా రికర్సివ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. లైక్ యూ ఫీల్ సమ్ డిఫికల్టీ. ఈ పార్ట్ వరకు ఫంక్షన్స్ ఈజీయే. కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అనేది అడుగుతారు క్వశ్చన్స్. అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ 4th యూనిట్. కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ పాసింగ్ ఆఫ్ పారామీటర్స్ టు ఫంక్షన్స్ అంటే లైక్ హౌ యు ఆర్ పాసింగ్ ద వాల్యూస్ టు ద ఫంక్షన్స్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫంక్షన్ అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నారు. అన్ని ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. మెయిన్ ఫంక్షన్ ఉంది. ఆ మెయిన్ ఫంక్షన్ లో నుంచి కాకుండా మీరు సపరేట్గా ఇంకొక ఫంక్షన్ కాల్ చేయాలి. అట్లాంటప్పుడు మాత్రం ఫంక్షన్స్ టాపిక్ లైక్ ఫంక్షన్స్ అనేది రేజ్ అవుతుంది. I can give an example like normal life is a main function. Suppose if you have a birthday function or marriage function, what you will do, దానికి కావాల్సిన మేకింగ్ అరేంజ్మెంట్ అన్నీ చేసుకొని లైక్ you will do that all the task one by one and again అది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్లోనే కంటిన్యూ అవుతుంటారు. ద సేమ్ థింగ్ విల్ బి డన్ బై ద ఫంక్షన్స్ కూడా అదే చేస్తాయి. సపోజ్ నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ కావాలి. వెన్ ఎవర్ యూ కాల్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్, అది ఏం చేస్తుందంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే 5 ఫ్యాక్టోరియల్ ఎంతో దాని వాల్యూ దానికి రిటర్న్ చేస్తుంది, రైట్? సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ నథింగ్ బట్ 120. ఎప్పుడైతే మీరు పాస్ చేస్తారో ఆ వాల్యూని 120 అనేది అది రిటర్న్ చేస్తుంది. లైక్ హౌ యూ విల్ గెట్ రిటర్న్ గిఫ్ట్స్ ఇన్ ఫంక్షన్స్. రిటర్న్ గిఫ్ట్స్ ఎలా వస్తాయో మీ ఫంక్షన్స్లో అలానే ఆ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట 120 అనేది. సో ఒక్కసారి ఈ పార్ట్ వరకు మీరు రికర్సివ్ ఫంక్షన్స్ అనేది కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఈ 3.5 యూనిట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్లీ యూ కెన్ పాస్ ద ఎగ్జామ్. అండ్ ఒక సప్లిమెంటరీగా మీరు ఇంకొక పార్ట్ ఈ అల్గారిథమ్స్ పార్ట్ చూడండి. ఇక్కడ మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్, ఇది మీకు తెలిసిన విషయమే. అండ్ లైక్ మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్స్ అంటే ఒక 10 నెంబర్స్ ఇచ్చేసి అందులో మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత అనేది ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది అరేస్కి సంబంధించి. దానికి అల్గారిథమ్స్ మాత్రమే రాయాలి మీరు. అండ్ క్వాడ్రాటిక్ రూట్స్, దానికి ప్రైమ్ నెంబర్ కనుక్కోవడానికి అల్గారిథమ్స్ మాత్రం అడుగుతారు. సో ఇది చూడండి, లైక్ దిస్ సేమ్ టాపిక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫస్ట్ యూనిట్ ఆల్సో. ఈ ఫస్ట్ యూనిట్లో ఉంది, దానికి సంబంధించి ఈ ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ ఈ అల్గారిథమ్స్ సంబంధించిన పార్ట్ ఉంది చూడండి. సో ద సేమ్ టాపిక్ కాబట్టి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఆస్కింగ్. ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ బైనరీ అండ్ లీనియర్ సెర్చ్, ఇది చదవండి. లైక్ బైనరీ అండ్ లీనియర్ సెర్చ్, లీనియర్ సెర్చ్ అంటే బిగినింగ్ సపోజ్ ఒక 10 వాల్యూస్ ఉన్నాయి. ఆ 10 వాల్యూస్లో నేను ఒక వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నాను, 12 ఉందా లేదా, లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ బై యూజింగ్ అరేస్ కాన్సెప్ట్. ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాము, ఉంటే ఉన్నట్టు, లేకపోతే నెక్స్ట్ ఎలిమెంట్, లైక్ చివరి దాకా వెళ్ళిపోయి ఒకవేళ ఉంది అంటే
ఉంది అని చెప్పి లాస్ట్లో ఇస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ సెర్చ్ బిగినింగ్ టు ఎండింగ్. బైనరీ సెర్చ్ ఏంటంటే 2 ముక్కలుగా చేయడం. ఇప్పుడు బైనరీ సపోజ్ 2 ముక్కలు చేస్తాము. సపోజ్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో 5 చేస్తాము. బైనరీ సెర్చ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఇచ్చిన డేటాని సార్ట్ చేసుకుంటాం. సార్ట్ ఇన్ నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ మెయింటైన్ చేసుకొని ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఏదైతే మిడిల్ ఎలిమెంట్ ఉందో మిడిల్ ఎలిమెంట్ మాకు కావాల్సిన ఎలిమెంట్ కంటే పెద్దదా చిన్నదా, దాని ప్రకారం ఏ హాఫ్లో వెళ్ళాలనేది సెర్చింగ్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బైనరీ. ఎవ్రీ టైం 2 ముక్కలు చేస్తాము. మనకు కావాల్సిన ఎలిమెంట్ పెద్దదా చిన్నదా, పెద్దదైతే నెక్స్ట్ హాఫ్లోకి వెళ్తాం, చిన్నదైతే ఫస్ట్ హాఫ్లోకి వస్తాము. అట్లా ముక్కలు చేసి జస్ట్ హియర్ లైక్ బైనరీ సెర్చ్ అంటే హాఫ్ కట్ చేసి ఆ మిడిల్ ఎలిమెంట్ని కావాల్సిన ఎలిమెంట్తో కంపేర్ చేసే సెర్చింగ్ ప్రాసెసే బైనరీ సెర్చ్ అనమాట. సో ఇంతవరకు చదువుకోండి. డోంట్ గో మోర్ దాన్ దిస్. ఇక్కడ ఈ టాపిక్ చదువుకోండి, రైట్. అండ్ ఈ అల్గారిథమ్స్ మీకు వస్తే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ డోంట్ టచ్. ఓకే. అండ్ ఇందులో ఈ ఫంక్షన్స్ టాపిక్స్ నేర్చుకోండి. లైక్ యూ విల్ ఫీల్ అండ్ డోంట్ study these topics as per my knowledge concern. Like here ఇది recursion, dynamic memory allocation and ఇక్కడ basic algorithms. రిమైనింగ్ చదువుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ పాస్ దిస్ ఎగ్జామ్. డెఫినెట్గా మీరు ఈ ఎగ్జామ్ అయితే పాస్ కాగలుగుతారు డెఫినెట్గా. ఐ కెన్ గివ్ అన్ అష్యూరెన్స్. ఇప్పుడు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాం. Here, one second, I forgot to give this. Sorry. I can go with this. Where are the old question papers I kept? Yes, these are the question papers. సో ఇందులో ఈ అన్ని క్వశ్చన్ పేపర్స్ నేను మీకు షేర్ చేస్తాను. మీకు ప్యాటర్న్ మాత్రం ఇది రాదండి. సో హియర్ ద ప్యాటర్న్ ఈస్ ఈ పార్ట్ ఏ రాదు, అంతవరకు ష్యూర్. పార్ట్ ఏ రాదు. ఈ పార్ట్ బిలో ఉన్న క్వశ్చన్సే మీకు కన్ఫ్యూజన్ పోవడానికి లైక్ ఐ విల్ టేక్ ద లేటెస్ట్ వన్. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ పీపీఎస్ సబ్జెక్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. సో ఇక్కడ చూడండి, లైక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్, సి లాంగ్వేజ్లో ఎలా వస్తున్నాయి అనేది. అండ్ కన్వర్షన్ క్యారెక్టర్స్ స్కాన్ఎఫ్ సంబంధించింది, ఐఓకి సంబంధించిన యూనిట్ టాపిక్ ఇది. అండ్ గెట్స్ పుట్స్ ఈ స్ట్రింగ్స్కి సంబంధించిన టాపిక్ ఇది. ఇట్స్ అబౌట్ ద 7 marks క్వశ్చన్, రైట్. అండ్ అడిషన్ ఆఫ్ 2 matrices, వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఫర్ 8 marks. మీరు ప్రోగ్రామ్ అడిగిన వెంటనే ప్రోగ్రామ్ డైరెక్ట్గా వేసి మీరు రాసారంటే మీకు 8 marks రావు. ఫస్ట్ యూ షుడ్ గివ్ సమ్ ఇంట్రొడక్షన్ లైక్ హౌ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఫర్ దట్ మ్యాట్రిసెస్ కావడానికి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ అనేది జస్ట్ డిస్క్రిప్షన్ రాసి దెన్ యూ రైట్ ద ప్రోగ్రామ్. డైరెక్ట్గా ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ రాయకూడదు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దట్ చూడండి, ఎక్స్ప్లెయినింగ్ క్రియేటింగ్ అండ్ రీడింగ్ రైటింగ్ టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్. 6 types ఆఫ్ మోడ్స్ ఉన్నాయండి. లైక్ ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ ద 3 types దట్స్ మోర్ దాన్ ఎనఫ్. దాన్ని యూజ్ చేసి రాశారంటే దట్స్ ఇక్కడ చూడండి, ఇట్స్ వెరీ సింపుల్. లైక్ ఇందాకే చెప్పాను, ఎఫ్సీక్, ఎఫ్టెల్ అండ్ రివైండ్ ఫంక్షన్స్ 8 marks క్వశ్చన్ అండి. లైక్ వెరీ సింపుల్. అండ్ రికర్సన్ అనేది కొద్దిగా ఇట్స్ కాంప్లికేటెడ్ వన్, మీకు తెలిస్తే రాయండి. దట్స్ అదర్వైజ్ యూ కెన్. అండ్ రికర్సివ్ ఫంక్షన్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ వీ హ్యావ్ ద స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ యూజ్డ్. స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటే stdio.h math.h దాని గురించి రాస్తారు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, మీకు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయన్నది టిక్ మార్క్ పెట్టుకొని లాస్ట్ 30-second పేజ్లో మీ ఆర్డర్ ఆఫ్ రైటింగ్ రాసుకోండి. సో దట్ యూ కెన్ రైట్ ద ఆన్సర్స్ ఈజీలీ. అండ్ మీరు రాసేటప్పుడు కూడా 1A క్లియర్గా రాయండి. నేను ఎలా ఎగ్జామ్ రాయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి నా వీడియో చూడండి. ఇఫ్ యూ ఫీల్ సమ్ డిఫికల్టీ, ఎగ్జామ్ ఎలా రాయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ మాత్రం చాలా క్లియర్గా రాయాలి. అండ్ అదర్ దాన్ దిస్ ఇక్కడ ఏముందో అదే రాయండి, అంతేగాని 1QA ఆన్సర్ చాలామంది చాలా విధాలుగా రాస్తారండి. 1QA ఆన్సర్ లైక్ అండర్లైన్ ఇంకా ఏదేదో రాస్తారు. దానివల్ల అన్నెసరీ కన్ఫ్యూజన్ ఫర్ ద ఎవాల్యుయేటర్. సమ్హౌ మీరు మార్క్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం ఇస్తే అదే రాయండి. క్వశ్చన్ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ బుక్లెట్లో క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 1A 1B, ఇక్కడ 1A అని రాసిన తర్వాత 1B కూడా రాయాలి డెఫినెట్గా. మీరు అది మాత్రం మర్చిపోవద్దు. ఒక క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత 2 లైన్ మాత్రం కంపల్సరీ కొట్టండి. సో దట్ ఎవాల్యుయేటర్కి ఏం తెలుస్తుందంటే ఓకే క్వశ్చన్ ఎండ్ అయింది, అక్కడ నేను మార్కులు వేయాలి అని. సో ఇక్కడ చూడండి, లైక్ వాట్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్ పర్మిటెడ్ ఆన్ పాయింటర్స్. సో ప్లస్ ఆపరేటర్ దాని గురించి రాయాలి. ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి రాయాల్సి వస్తుంది ది అర్థమెటిక్ ఆపరేటర్స్లో. లైక్ రైట్ C ఫంక్షన్స్ టు రివర్స్ ద స్ట్రింగ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ దట్ కెన్ బి ఆల్టర్డ్ వితౌట్ యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు లైక్ ఒక ఫంక్షన్ రాయాల్సి వస్తుంది. లైక్ ఇచ్చిన స్ట్రింగ్ని రివర్స్ చేయడానికి ఏం చేస్తారంటే లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ అనేది ఎండింగ్ టు బిగినింగ్ చేస్తారు, దాన్ని ఆ స్ట్రింగ్ని డిస్ప్లే చేస్తారు. దట్స్ లైక్ దానికి ఒక ప్రోగ్రామ్ రాయమని జస్ట్ ఇచ్చారు. సో దానికి 8 మార్క్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ద స్ట్రక్చర్. సో ఇది సెకండ్ యూనిట్ సంబంధించింది స్ట్రక్చర్స్. అండ్ మీరు చూడండి లైక్ ఫస్ట్ 3 యూనిట్స్లోనే ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఓన్లీ బైనరీ సెర్చ్ ఇక్కడ వచ్చింది. అండ్ అల్గారిథం టు ప్రైమ్ ఆర్ నాట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, రైట్. సో రిమైనింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ 3.5 యూనిట్స్లోనే క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇది అక్టోబర్ 2020 ఇట్స్ ఫర్ మీ లైక్ ఇప్పుడు మీ పేపర్ అనమాట. ఇది సివిల్ మెకానికల్ అండ్ ఈసీఈ, రైట్. హియర్ the next one is nothing but pointers to arrays and structures with syntax example. ఇది చాలా సింపుల్ అండి, లైక్ వెరీ సింపుల్. ఒకసారి చూడండి పాయింటర్స్ టాపిక్. దట్ వెనెవర్ ద డిస్కస్ అని అడిగినప్పుడు కంపల్సరీ ఎగ్జాంపుల్ రాయాలి. కంపల్సరీ ఆ సింటాక్స్ రాసేటప్పుడు బాక్సెస్ గీయండి. సో దట్ అండ్ యూ కెన్ గెట్ మోర్ మార్క్స్. నెక్స్ట్ చూడండి ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ సి. ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ రాస్తారు. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏ ఫైల్, వెరీ సింపుల్. ఇది చూడండి, ఈ టాపిక్ చూడండి. ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది 7 మార్క్స్ వస్తుంది. అండ్ సింటాక్స్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఫైల్స్, ఈ పార్ట్ చూడండి 8 ఆల్మోస్ట్ 15 మార్క్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇది ఈజీ పార్టే. లైక్ మీరు ఒకసారి కనుక కాన్సన్ట్రేట్ చేశారంటే ఒక దట్ ఈజీలీ యూ కెన్ గ్యాదర్ 15 మార్క్స్ హియర్. And the first here it is also 15 marks you can write. And ఇది సెకండ్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్. లైక్ యూ కెన్ ఇది కూడా రాయొచ్చు మీరు. ఇక్కడ చూడండి ఫైల్ హ్యాండ్లింగ్లో నేను చెప్పినట్టుగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. ఆల్మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. దిస్ ఇస్ రిపీటెడ్ క్వశ్చన్. లైక్ మీది సేమ్ కంటెంట్ ఆల్మోస్ట్ 30 మార్క్స్కి వచ్చింది. 30 మార్క్స్ ఫ్రమ్ ఫైల్స్ కాన్సెప్ట్. ఇంకా ప్రీ ప్రాసెసర్స్ అడగలేదు, ప్రీ ప్రాసెసర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో విత్ ఆ టాపిక్ మాత్రం మీరు థర్డ్ యూనిట్లో ఉన్న టాపిక్స్ మాత్రం వదలకుండా చదవండి. డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు హ్యావ్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ థర్డ్ యూనిట్. మీరు థర్డ్ యూనిట్ అండ్ ఫస్ట్ 3 యూనిట్స్ మాత్రం కంపల్సరీ చదువుకుని వెళ్ళండి. లైక్ హియర్ ద నెక్స్ట్ పేపర్ I think November, December, different question paper I need to see.
రైట్. సో సమ్టైమ్స్ ఇక్కడ చూడండి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ హియర్ లిస్ట్ అండ్ బ్రీఫ్ ద బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి రాస్తారు. వైల్ అండ్ డూ వైల్, రైట్. అండ్ డైనమిక్ అరేస్ లైక్ malloc, calloc, realloc, ఫ్రీ, దాని గురించి రాస్తారు. ఇది కొద్దిగా డిఫికల్ట్ టాపికే. అండ్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ హియర్ అండ్ వీ హ్యావ్ ద లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కామన్లీ యూస్డ్ ప్రీ ప్రాసెసింగ్. లైక్ నేను ప్రీ ప్రాసెసర్ టాపిక్ ఇది చూడండి, 15 మార్క్స్కి వచ్చింది. 15 మార్క్స్ ఫర్ ప్రీ ప్రాసెసింగ్. అన్నీ రాస్తారు. ఇఫ్ ఎల్స్, ఇఫ్ దాని గురించి ఒక్కొక్కటి రాసి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసి హ్యాష్ డిఫైన్, హ్యాష్ ఇఫ్, దాని గురించి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాసి 15 మార్క్స్. డెఫినెట్లీ ఇందులో మీకు 12 మార్క్స్ ఈజీగా వస్తాయి if you are particular about that all the topics, all the 6 types of preprocessors. Next, what is a function? Declaring ఇది రాస్తారు. Like very simple it is, 7 marks. And factor of a given number by using recursive function. ఇది ఒక్క ప్రోగ్రామ్ నేర్చుకోండి. రికర్సివ్ ఫంక్షన్ నేను చదవను అనుకుంటే రికర్సివ్ లో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్. అండ్ ఇట్స్ అ బబుల్ సార్ట్. ఓకే ఫైన్. ఇట్స్ అ 2-way సెలెక్షన్. ఇస్ నథింగ్ బట్ ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్ కేస్ గురించి రాయాల్సి వస్తుంది మీరు. అండ్ వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ నల్ డేటా టైప్. ఇప్పుడు ఏదైనా డేటా లేకపోతే దాన్ని వాయిడ్గా స్పెసిఫై చేస్తారు, దాని గురించి. అండ్ సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ స్టోర్స్ ద సేమ్ డేటా ఐటమ్. అండ్ how you can pass the entire structure as to a function. ఇది కొద్దిగా డిఫికల్ట్ టాపిక్ అండి. లైక్ ఒక్కోసారి ఇట్లాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ftell రివైండ్ ఫంక్షన్ అండ్ ఫైల్ ఆఫ్సెట్ పాయింటర్ వైల్ ఫైల్ రీడింగ్ డిఫరెంట్ ఫైల్ హ్యాండింగ్ ఫంక్షన్. సో ఇక్కడ ఈ ఫైల్ పాయింటర్ ఎలా యూజ్ చేస్తామని దాని సిగ్నిఫికెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఈ ఫైల్స్ కాన్సెప్ట్లో చూడండి. సో దిస్ ఈజ్ 15 మార్క్స్, రైట్. ఇక్కడ 15 మార్క్స్ వచ్చాయి అండ్ ఇక్కడ 15 మార్క్స్ వచ్చాయి. 30 మార్క్స్ అగైన్, సారీ. సో 30 మార్క్స్ అగైన్ యూ హ్యావ్ దిస్ ఇన్ ద థర్డ్ యూనిట్. సో దెర్ ఈజ్ ఎ స్కోప్, అంటే అంత ఖచ్చితంగా నేను చెప్పలేను, బట్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ద థర్డ్ యూనిట్. అంటే మీకు థర్డ్ యూనిట్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ యూనిట్ కనుక మీరు చదువుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ పాస్ దిస్ ఎగ్జామ్. ఐ కెన్ గివ్ అన్ అష్యూరెన్స్. I have less time, so I am not at all going through the topic by topic. It's very difficult, right? If you have any questions, you can ask me right now. So I have given, yes, the same pattern you will get. ప్లే స్టోర్, మీ పేరు తెలియదండి. లైక్ మే నో యువర్ నేమ్ ప్లీజ్. ప్లే స్టోర్ అని ఎవ్రీ టైం వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ యూ కెన్ ఆస్క్ మీ రైట్ నౌ. హౌ టు ప్రిపేర్ అన్నది వంశీ నేను ఆల్రెడీ చెప్పున్నానని. ప్లీజ్ చెక్ మై వీడియోస్. ఎస్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను నరేంద్ర. ఈ మెటీరియల్ మొత్తం క్వశ్చన్ పేపర్స్ అండ్ మెటీరియల్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, లింక్ షేర్ చేస్తాను. డెఫినెట్లీ నరేంద్ర, వితిన్ 15 to 20 minutes I will share the link. క్వశ్చన్ పేపర్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది. డోంట్ లుక్ ఆన్ ద పార్ట్ ఏ. పార్ట్ ఏ అనేది మీకు సంబంధం లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్లీ అబౌట్ 8 క్వశ్చన్స్ వస్తాయి, అందులో 5 రాయాలి. వాట్ అబౌట్
కోడ్ డెసిషన్ మీరు ఇంకా ఎగ్జామ్స్ జరుగుతాయనే పెట్టుకోండి మైండ్లో. దెర్ ఇస్ నో లైక్ ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగినాయి, సో దెర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్ టు పోస్ట్పోన్. Sir, please tell how to write advanced algorithm subject. Shoaib, definitely I will give the questions, question papers and important questions. Third unit, బాలరాజు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ థర్డ్ యూనిట్ అనేది దట్స్ అ బేసిక్ అనమాట. అంటే కంపల్సరీ మీరు అది చదవకుండా మాత్రం మీరు ఎగ్జామ్కి వెళ్ళొద్దు. సో నేను ఈ టాపిక్స్ కూడా లైక్ మీకు మీరు ఏవైతే చదువుకుంటున్నారో లైక్ ఆ టాపిక్స్ నేను ఐ విల్ షేర్ దిస్. మీకు సిలబస్ ఒకసారి మీరు పక్కన పెట్టుకొని మీరు ఎంతవరకు చదువుకున్నారో ఒక్కొక్క టిక్ కొట్టుకొని లైక్ ఇఫ్ యూ ప్రిపేర్ డెఫినెట్లీ మీకు ఈజీగా మీరు గెట్ ఆన్ అయిపోగలుగుతారు. ఈ టాపిక్స్ వరకు నేను చదివాను కంప్లీట్గా. మీరు ఒక 3 యూనిట్స్ చదువుకున్న తర్వాత రివైజ్ చేసి ఇఫ్ టైం పర్మిట్స్ గో ఫర్ 4th and 5th. మీరు రివైజ్ చేయలేదనుకోండి ఆల్మోస్ట్ మీరు మిస్ అయిపోతారు, మీరు చదివింది కూడా వేస్ట్ అయిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ వరకు. మీరు ఫస్ట్ యూనిట్ చదవండి, థర్డ్ యూనిట్ చదవండి, దెన్ కమ్ టు సెకండ్ యూనిట్. ఇప్పుడు చూడండి లైక్ దెర్ ఈజ్ నో రిలేషన్ లేని పాయింట్ ఏంటంటే ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. లైక్ మీకు సంబంధం లేదు. లైక్ ఫస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ అనేది యూనిక్ అనమాట. సో ఫస్ట్ యూనిట్ మీరు ఇంట్రడక్షన్ ఉంటుంది, థర్డ్ యూనిట్ అనేది ప్రీ ప్రాసెసర్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఫైల్కి సంబంధించిన డేటా ఉంటుంది. సో మీరు ఎలా డేటాని రైట్ చేస్తారు సింపుల్గా ఉంటుంది. లైక్ వైల్ ఒక్క లూప్ గురించి మీరు నేర్చుకుంటే చాలు, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద ఫైల్ హ్యాండ్లింగ్. వైల్ మాత్రమే యూజ్ చేస్తాం రిపీటెడ్గా, ఇంకా వేరే ఫర్ లూప్ కానీ ఇవన్నీ యూస్ చేయము. సో వైల్ లూప్ ఒక్కటి మీరు నేర్చుకొని ఫైల్ హ్యాండ్లింగ్ చదువుకోగలిగితే దట్ ఈస్. సో ఫస్ట్ అండ్ థర్డ్ యూనిట్ మీరు ఫస్ట్ చదివేసేసుకొని దెన్ గో ఫర్ సెకండ్ యూనిట్. ఇది 3 అయిపోయిన తర్వాత ఒకసారి రివైజ్ చేసుకోండి. గౌతమ్, దెర్ ఈజ్ నో సచ్ రూల్స్ ఇప్పటికీ. ప్రస్తుతం ఉన్న దీనికి 6 attempts కంటే ఎక్కువ సేమ్ పేపర్ రాయడానికి లేదని చెప్పి రూల్ వచ్చింది. బట్ డ్యూ టు కోవిడ్ అవన్నీ పోయినాయి అనమాట, వ్యానిషెస్. ప్రస్తుతానికి మీరు ఏదైతే పేపర్ రాశారో అదే పేపర్ రాయబోతారు. దెర్ ఈజ్ నో సచ్ రూల్స్. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది 6 అని ఇంతకుముందు అన్నారు, బట్ ఇప్పుడు లేదు. సో ఫస్ట్, థర్డ్ అండ్ సెకండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్ చెప్తున్నాడు చూడండి. లైక్ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ చదవండి, థర్డ్ యూనిట్ చదవండి, దెన్ సెకండ్ యూనిట్. ఈ 3 చదివిన తర్వాత రివైజ్ చేసుకోండి. రివైజ్ మీన్స్ మీరు ఏం చదివారు అనేది ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ 3 వచ్చేసాయి లేదు మనకి ఓకే అన్న తర్వాతే గో ఫర్ 4th యూనిట్ ఫంక్షన్స్లోకి వెళ్ళండి. దెన్ ఫంక్షన్స్ పార్ట్ మాత్రమే నేర్చుకోండి, రైట్. నెక్స్ట్ యూనిట్ 5లో అల్గారిథమ్స్ అండ్ బేసిక్ సర్చింగ్. దట్స్ ఇట్. మీకు ఈ డైనమిక్ మెమరీ అలికేషన్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అండ్ రికర్సివ్లో ఒక ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఒకటి ప్రోగ్రామ్ నేర్చుకోండి. ఎస్ విజయ్ కుమార్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ 90%. దెర్ ఈస్ నో సచ్ లైక్ అట్లాంటి ఏమి లేదు. యూ కెన్ గెట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డెఫినెట్లీ. ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. నేను ఎలా ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఎలా రాయాలని కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. ఐ విల్ గివ్ దట్ ఇన్ మై డిస్క్రిప్షన్, ఒకసారి చూడండి. రోహన్, M1 ఇట్స్ ఏ లైక్ M1 వరకు దెర్ ఇస్ నో అటెంప్టింగ్. అంటే అందరూ అటెంప్ట్ చేసిన తర్వాత కొంతమందికి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది.
మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ద పేపర్ ఈజ్ కమింగ్ విత్ బార్ కోడ్. మీ పేపర్లు ఏం చేస్తారంటే ఒక స్కానర్లో పడేస్తారు. అది పడేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే స్కాన్ చేసేసి ఎవాల్యుయేటర్కి పేపర్స్ ఇచ్చేస్తుంది విత్ ఇన్ 1 day. సో ఆ స్కానర్లో ఇచ్చిన తర్వాత ఎవాల్యుయేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఆ పేపర్ అనేది ఇంట్లో కూర్చొని ఎవాల్యుయేషన్ చేస్తారు. సో రాంగ్గా వచ్చింది అని చెప్పి మీరు రాయకుండా ఉన్నారంటే దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద మార్క్స్. అండ్ మీకు రాంగ్ ఎక్కడ పాయింట్ అనేది తెలుసుకొని ఏదనేది ఒకవేళ యు ఆర్ అస్యూమింగ్, సో సపోజ్ సమ్ ఎక్స్ వచ్చే దగ్గర వై అనేది వై వచ్చింది, సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ బ్లాంక్ ఉన్నప్పుడు నేను ఎక్స్ అనుకుని రాస్తున్నానని చెప్పి ఇఫ్ యూ రైట్ దెన్ యూ విల్ గెట్ మార్క్స్. ఎస్ గౌతమ్, అంటే యు ఆర్ టెలింగ్, ఐ థింక్ యు ఆర్ ఫైనల్ ఇయర్. ఓకే, డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ డెఫినెట్లీ యూ విల్ గెట్. సో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దెర్ ఈస్ నథింగ్ లైక్ ద సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఈస్ లైక్ మీ నాలెడ్జ్ గురించి మీరు ప్రిపేర్ అవ్వండి. డోంట్ గో ఫర్ ద పర్సంటేజ్ నో బడీ విల్ సీ నవ్ ఎ డేస్. మెనీ ఆఫ్ యూ నో ఒక పర్సంటేజ్ అనేది ఎందుకు అంటే దట్స్ ఓన్లీ ఫర్ ఇట్స్ ఎ పేపర్ సేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రిక్వైర్ ద నాలెడ్జ్, లైక్ ఎవ్రీవేర్ యూ కెన్ సర్వైవ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే మీకు ఎక్కడైనా సరే మీరు సర్వే కావచ్చు ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్. ఓకే, రైట్. ఐ థింక్ ఐ ఆమ్ డన్ విత్ యూ. లైక్ if any queries, yes, you can ping me in my Instagram id is askpwrs. It's my Instagram id, right? So here, and this is my Instagram id where you can ask the questions. I will give the replies. And meeru with my instructions prepare well. Day after tomorrow is exam, so all the best for all my subscribers and viewers right now who are watching and who are watch this live session. Actually there is no time for my giving this total notes. Nenu one by one class I can give a one by one topic wise ga kuda nenu explain cheyagaltanu. Online screen evaluation like స్క్రీన్ మీద కూడా ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతాను, బట్ దేర్ ఇస్ నో టైమ్. బట్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ అవుట్లైన్. అంటే ఈ టాపిక్స్ చదువుకుంటే మీరు పాస్ అయిపోగలరు అని చెప్పి నేను అవుట్లైన్ ఇస్తున్నాను. థ్యాంక్స్ యూ ఆల్ ఆఫ్ యూ. పాస్ మార్క్స్ ఈజ్ అబౌట్ 26 అండి. 26 మార్క్స్ వస్తే చాలు. క్రెడిట్ డిటెన్షన్ ఈసారి లేదు వర్ధన్ సార్. కెన్ యూ షేర్ మెటీరియల్? రైట్, డెఫినెట్లీ. With a program example like pattern, right? Definitely, I will share. Abhi, okay. Your name is Abhi. I will keep in mind, Abhi. Gautam, there is no such like. సాయి శ్రీనివాస్, పాస్ మార్క్స్ ఈజ్ అబౌట్ 26 మార్క్స్ రావాలి మీకు. ఇంటర్నల్లో 14 ఉంటే, ఇంటర్నల్లో ఒకవేళ 0 వస్తే మీకు 40 మార్క్స్ వస్తే కానీ మీరు పాస్ గారు. మీ ఇంటర్నల్ మార్క్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉంటాయి. ప్లీజ్ చెక్ విత్ యువర్ అంటే మీ క్లాస్ ఇన్ఛార్జెస్ని కానీ డిపార్ట్మెంట్ అడగండి, సో దట్ మీకు ఎన్ని ఇంటర్నల్ మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. ఎస్ రోహన్, సింటాక్సెస్ రాస్తే మంచిది. డెఫినెట్లీ యూ విల్ గెట్స్. అంటే ఒక బాక్స్ పెట్టేసి రాయండి ఏదైతే మీరు రాయాలనుకుంటున్నారు. అండ్ సింటాక్సెస్ మ్యాండేటరీ ఫర్ ఎనీ టాపిక్. అండ్ మీరు టేక్ గ్లిటర్ పెన్స్ తీసుకెళ్ళండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. గ్లిటర్ పెన్స్ తీసుకెళ్ళడం వల్ల రాంగ్ ఏమీ లేదు. అండ్ ఒక క్వశ్చన్ అయిన తర్వాత 1A అయిపోయింది అనుకోండి, ఆ క్వశ్చన్ రాసిన తర్వాత 2 లైన్స్ విత్ పెన్సిల్ గీయండి. తర్వాత 1B అని డైరెక్ట్గా రాయొద్దు. ఎందుకంటే పేపర్ ఎవాల్యుయేషన్లో పేపర్ స్క్రాల్ చేసేటప్పుడు మీకు అది దేనికి సంబంధించిన B అనేది అర్థం కాదు. సో డెఫినెట్గా 1B అనేది రాయండి.
మహేశ్వరి మీరు ఏదో మీ ఏమి క్వశ్చన్ ఏమి అడగలేదు కదా, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ క్వశ్చన్ ఎండ్ అయిన తర్వాత 2 lines మీరు కంపల్సరీగా గీయాలి. ద రీజన్ ఈజ్ ఇట్స్ నాట్ ఫర్ యూ, ఫర్ ద ఎగ్జామినర్. మీరు ఎవరైతే ఎవాల్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకనమాట. బై సీయింగ్ దట్ ఆ ఎవాల్యుయేటర్ ఏమనుకుంటా అంటే క్వశ్చన్ అయిపోయింది, ఐ నీడ్ టు పోస్ట్ ద మార్క్స్ అని. దట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్. అండ్ క్వశ్చన్ నెంబర్ మాత్రం మార్జిన్ లోపల మాత్రం రాయొద్దు. డెఫినెట్లీ సాయి శ్రీనివాస్ నేను పంపిస్తాను. క్వశ్చన్ నెంబర్ మాత్రం మార్జిన్ లోపల రాయకూడదు, వెరీ ఇంపార్టెంట్. Thank you. Thanks for coming to the live session. And ఏ టాపిక్ మీద బాగా వస్తాయి? థర్డ్ యూనిట్ చదువుకోండి, ప్రీ ప్రాసెసర్స్ అండ్ ఫైల్స్ కాన్సెప్ట్ అండి. డెఫినెట్గా మీరు ఫస్ట్ అండ్ థర్డ్ యూనిట్ మీరు మ్యాండేటరీగా చదువుకోండి. యూ విల్ గెట్ ఆల్మోస్ట్ మార్క్స్. 4th year వాళ్ళకి ఈ ఇయర్లో సబ్జెక్ట్ ఎగ్జామినేషన్స్ ఉందా? రైట్. హేమంత్, దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ స్కోప్. 99% మీకు స్కోప్ ఉంది 2 సబ్జెక్టులు వదులుకోవడానికి, 6 credits వరకు. ఎందుకంటే లాస్ట్ టైం 3 units చదువుకుంటేనే, 3 units వరకు ఉండి 2 units ఉంటేనే లాస్ట్లో కోవిడ్ టైం అని చెప్పి ఇచ్చేశారు. సో మీకు కంపల్సరీ 99% ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 6 credits వరకు వదులుకోవచ్చు. అండ్ గ్రేస్ మార్క్స్ 10 marks ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గ్రేస్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉన్నట్టే, దెర్ ఇస్ నథింగ్. డైరెక్ట్గా మీరు ఒక సబ్జెక్ట్లో 10 marks యాడ్ చేసుకోవచ్చు. ట్రూ సబ్జెక్ట్స్లో అయితే 6, 4, 1, 9 అలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ మోర్ దెన్ దట్, ఓన్లీ 2 subjects వరకే. ఎస్ రోహన్, మీరు సోర్స్ కోడ్ అనేది ప్రోగ్రామ్ని రాసేటప్పుడు ఒక బాక్స్ గీసి ఏదైతే కోడ్ రాయబోతున్నారో ఒక బాక్స్ గీసేసి ఆ బాక్స్లో ఇండెంటేషన్, మీకు ఎలా అయితే ప్రోగ్రామ్ ఇండెంటేషన్, ఇక్కడ ఎట్లా అయితే ఇండెంటేషన్ ఉందో, సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండెంటేషన్ అంటే ఇప్పుడు నేను మెయిన్ రాశాను ఓపెన్ బ్రేస్, ఇక్కడ ఒక స్పేస్ ఉంది, రైట్. ఇట్లా నేను ఒక స్పేస్ ఉన్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక స్పేస్ ఉంది, ఇలా రాశారనుకోండి ప్రోగ్రాంలో. సో దట్ ద ఎవాల్యుయేటర్ విల్ నో దట్ ఓకే సమ్హౌ ఇతను కొద్దిగా నీట్గా రాశాడు అనే ఒక మైండ్కి వస్తుంది. ఈజీలీ యూ కెన్ గెట్ ఫుల్ మార్క్స్. అండ్ డోంట్ రైట్ దీస్ నెంబర్స్. కొంతమంది రాస్తున్నారు, బట్ అలా రాయకూడదండి. ఈ నెంబర్స్ మాత్రం రాయకూడదు వైల్ రైటింగ్ ద ఆన్సర్స్. కెన్ యూ సజెస్ట్ ఫస్ట్? Ganesh Naidu, you can take that first and third. Sai Srinivas, only 3rd unit ante first and 3rd unit mandate ga chadukondi. Krushita, I will keep a link. నేను ఒక లింక్ పెడతానండి. ఐ విల్ షేర్ ద లింక్ సో దట్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. Gautam, okay. Vardhan, you prepared 3, 4, 5 units. Good. 3rd unit is fine. 4th unit is about functions, right. If you already prepared, that's well and good, but without the basics you learn the remaining 3 units. Okay, fine. See, the important questions, simply I can say, నేను మెటీరియల్ షేర్ చేస్తాను. I'll share this link. Directly you can use this. ఆ క్వశ్చన్స్, అందులో ఉన్న క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మీరు చదువుకోగలిగితే దట్స్ ఫైన్. యూ కెన్ ఈజీలీ పాస్ అవుట్.
Gautam, you would come in Instagram so that I can reply. 5th అంటే అర్థం కాలేదు గౌతమ్, సారీ గణేష్. 5th యూనిట్ ఈజ్ ఫైన్. మీకు వచ్చి ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్. లైక్ చాట్లో పెట్టమంటారా? రైట్ నౌ ఐ నీడ్ టు క్రియేట్ ద లింక్, దట్ ఈస్ ద రీజన్. నేను క్రియేట్ చేసి నేను లింక్ పెడతాను. అవి ఓ రమేష్, ఐఎమ్ మిస్సింగ్ రమేష్ ఒక రీట్రాక్టెడ్ అని వస్తుంది. రమేష్, see your messages. Ramesh, I am missing, please is it possible to repeat? Ramesh, Ramesh attitude, I missed your I am unable to read your content. Yes, అవి నేను లింక్ పెడతానండి. సార్, హౌ టు ప్రిపేర్ ఐ కెన్ సే ప్లీజ్ ఇన్ దిస్ టైమ్. ఐ డోంట్ సి పీపీఎస్లో మీకు అట్లీస్ట్ కొద్దిగానే తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ యూ కెన్ లైక్ హియర్ బేసిక్స్ అనేది నేర్చుకోండి. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ప్రోగ్రామ్ ఏంటి, దాని హార్డ్వేర్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి అని జస్ట్ లైట్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. దట్ లైక్ ఓకే, వంశీ డైరెక్ట్గా మీరు 3rd యూనిట్ చదివేసేయండి ఫస్ట్. దెన్ రిమైనింగ్ యూ కెన్ సీ. రిమైనింగ్ లైక్ ఫస్ట్ యూనిట్ చదవండి, థియరీ ఉంటుంది మళ్ళీ. అదర్వైజ్ ఫర్ థర్డ్ అండ్ సెకండ్ అన్ని బేసిక్సే ఉంటాయి. దట్ విల్ బీ బెటర్ ఫర్ యూ. ఎస్, ఐ విల్ సెండ్ ద మెటీరియల్ అండ్ క్వశ్చన్ పేపర్స్ నేను షేర్ చేస్తానండి. Okay, thank you all of you. Thanks for listening to my outline about PPS subject. You are having day after tomorrow the exam. All of you, all the best, and prepare well. I'm hoping that all will pass this exam. Even the question paper comes toughగా వచ్చినా సరే 2 questions మాత్రం పర్టికులర్గా రాయండి. రిమైనింగ్ మీరు మీకు వచ్చిన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాశారంటే రిమైనింగ్ ఫస్ట్ 2 questions అనేవి చాలా క్రూషియల్ అండి. అండ్ మీరు రాసేటప్పుడు మీరు ఎంత లైక్ ద ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వండి. మీరు వచ్చిన మ్యాక్సిమం మీ రైటింగ్తోనే ఎంతవరకు క్లియర్గా రాయగలిగితే అంతవరకు రాయండి. అండ్ ద ప్రెజెంటేషన్ షుడ్ బీ విత్ గ్లిటర్స్, అండర్లైన్స్ చేయండి ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ పాయింట్స్. డెఫినెట్లీ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఎస్, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్ పెడతానండి. ఆల్ ది బెస్ట్. సి గణేష్ నాయుడు, యాజ్ ఇట్ ఈజ్లో బుక్లో ఉన్నట్టు రాయకూడదండి. లైక్ యూ విల్ డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. సేమ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్ అని అనిపిస్తే మాత్రం మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తారు. ఎస్, మహేశ్వరి 5th యూనిట్ ప్రిపేర్ అవ్వండి, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అల్గోరిథమ్స్ అండ్ లైక్ సెర్చింగ్ అండ్ సార్టింగ్ మీకు లైక్ డెఫినెట్గా నేను లింక్ పెడతానండి. శ్రీనివాస్, డెఫినెట్లీ ఐ విల్ కీప్. Thanks for coming. Please subscribe my channel if you are watching for the first time. Please share this information to all of your friends, and please like this video if you really like this video. Due to lack of time, I was unable to explain each and every topic. నేను ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూపోతే మీకు టైం సరిపోదు. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ గివెన్ అవుట్లైన్. మీరు ఏ యూనిట్ అనేది ఒకసారి కాన్సన్ట్రేట్ పెట్టి మీకు వచ్చినంత వరకు 2.5 యూనిట్స్ మాత్రం మినిమం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. Thank you one and all. If you have any questions, you can ask me right now. I will be here up to 5 minutes till 5 minutes. You can ask me right now. And if you don't have it, you can ping me in my Instagram also.
నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అండ్ చాట్లో కూడా షేర్ చేస్తాను. ఓకేనా వంశీ? ఐ నీడ్ టు ప్రిపేర్ ఏ లింక్, దట్ ఈస్ ద రీజన్. మెటీరియల్ అయితే రెడీగానే ఉంది, నేను షేర్ చేస్తాను. Yes, I will share the link after the live session. Within 5 to 10 minutes, I will share the link. Okay, right. Thank you all of you. Thanks for coming to the live session. You can leave the. I'm signing off. Sure, definitely. Pujita, I will keep. Vijay Kumar, don't expect 75 out of 75. I think you are in the first year. బాలరాజు, డోంట్ స్టడీ ఓన్లీ ప్రీ ప్రాసెసర్ కాకుండా మీరు రిమైనింగ్ ఫైల్స్ కాన్సెప్ట్ కూడా చదువుకోండి. మీరు ఫైల్స్లోనే 30 మార్క్స్ వచ్చాయి. ప్రీ ప్రాసెసర్ ఒక్కోసారి స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీ ప్రాసెసర్ టాపిక్ ఒక్కోసారి స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైల్స్లో మాత్రం ఇస్తే 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఫైల్స్ కాన్సెప్ట్ మాత్రం మిస్ అవ్వద్దు. చదివితే యూనిట్ మొత్తం కంప్లీట్గా చదవండి. థర్డ్ యూనిట్ అసలు మర్చిపోవద్దు మీరు. డ్యామ్ షూర్గా థర్డ్ యూనిట్లో 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అటువంటిప్పుడు మీరు ఒక చాప్టర్ చదువుకుంటే ఇంకోటి మిస్ అయిపోతారు. మీరు ఆ ఒక్క చాప్టర్లో రాలేదనుకోండి, 2 యూనిట్స్ పోయినట్టే, 2 క్వశ్చన్స్ పోయినట్టే. Right, thank you all of you. Thanks. I'm signing off. I'm ending the session. Thank you all of you.